brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అటు పంట నష్టం విషయంలో ఇటు హెచ్సియు విషయంలోనూ ఆయన విమర్శలు గుప్పించారు. ఆయన ఏమన్నారు చూద్దాం. సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. నంగూరు మండలం రాజగోపాల్పేటలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. కేసీఆర్ హయాంలో సరైన సమయంలో రైతు బంధు రైతు బీమా ఇచ్చామంటున్నారు హరీష్ రావు. రుణమాఫీ చేశామని కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెప్తోంది, కానీ ఇంతవరకు రైతులకి పంటల బీమా మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు హరీష్ రావు. మాట్లాడిస్తే పాపం వాళ్ళ రైతులు నాకు రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, దాని సోపతికి ఇప్పుడు వడగళ్ళ వానబడి పంట అంతా కూడా నష్టమైందని చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 12,000 ఎకరాలకు పైగా మొన్న పడ్డ వడగళ్ళ వానకు నష్టం జరిగింది. గత వారం వడగళ్ళ వాన పడి గత వారం దాదాపు 3-4 ఎకరాలు పోయింది. ఈ వారం 12,000 ఎకరాలు పోయింది. అంటే రెండు కలిపితే 16,000 ఎకరాలు ఒక్క సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది. ఆరుగాలం కష్టపడి పెట్టుబడి అంతా పెట్టి చెమట చుక్కలు పడిచి బుక్క నోట్లకు పోయే సమయానికి పంట రేపో మాపో కోస్తమనంగా ఈ రాళ్ళు పడి చాలా నష్టం జరిగింది. పాపం రైతులు చాలా దుఃఖంలో ఉన్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినావు, ప్రతి ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టినావు. మా మెదక్ జిల్లాలో పాపన్నపేట అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టినావు, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెట్టినావు. ఒట్టు పెట్టి దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే పాపం తగులుతుంది. ఇవాళ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇప్పటికైనా రుణమాఫీ డబ్బులు మొత్తం విడుదల చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా. ఈ రైతులందరినీ కూడా ఇంట్లో రకరకాల హార్టికల్చర్ పంటలు కూడా ఉన్నాయి. మిర్చి కానీ, టమాటా కానీ, కూరగాయలు కానీ, వరి పంటతో పాటు హార్టికల్చర్ కూడా బాగా దెబ్బతిన్నది. ఈ రైతులందరినీ కూడా ఆదుకోవాలని, ఈ రైతులకు వచ్చే వానకాలానికి ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని, ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. ఇక వనజీవి రామయ్యకు రేవంత్ సంతాపం కూడా హాస్యాస్పదంగా ఉందన్నారు హరీష్ రావు. హెచ్సిలో చెట్లు నరికేసి రామయ్యకు సంతాపం తెలుపుతారా అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ఏదో సంతాపం ప్రకటించినట్టున్నాడు. ఇది ఎట్లుందంటే హంతకుడే సంతాపం తెప్పినట్టున్నది. చెట్లు నరకుడు రేవంత్ రెడ్డి వంతు, చెట్లు పెట్టుడు రామయ్య వంతు. చెట్లు పెట్టి అడవులు పెంచిన రామయ్యకు ఇలా రేవంత్ రెడ్డి గారు సంతాపం చెప్తుంది. ఇది ఎట్లుందంటే హంతకుడే సంతాపం చెప్పినట్టున్నది. ఇక వనజీవి రామయ్య గారికి నువ్వు సంతాపం చెప్తే నవ్వుతున్నారు. ఇవాళ పాపం రామయ్య గారు ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు. నడవరాకపోయినా కూడా సైకిల్ ఎక్కి ఆయన మరి ఎన్నో విత్తనాలు చల్లుతూ, ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ విత్తనాలు చల్లుతూ చెట్ల పెంపకం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం మరి ఆయన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసినటువంటి మహనీయులు. వారి కుటుంబానికి, వారి మృతి పట్ల ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, నిజంగా రామయ్య గారి ఆత్మశాంతి చేకూరాలంటే ప్రతి ఒక్కరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మొక్కలు పెంచండి.